హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పీతల కర్రీ రెడీ చేసుకుందాం అండి. దానికి కావాల్సింది 3 స్పూన్స్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర. మనం దీంట్లోకి మసాలాకి రెడీ చేసుకోవడానికి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి ముక్కలు, మసాలా దినుసులు పేస్ట్ చేసుకోవాలండి. అలాగే మనం ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్ట్ కూడా చేసి ఉంచుకుందాం అండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు వేసామండి. దాని తర్వాత టమాటా ముక్కలు వేసి సాల్ట్ వేస్తే కొంచెం బేగా ఫ్రై అవుతాయనండి. నేను ఆల్రెడీ పీతల్లో కొంచెం సాల్ట్ వేసాను, అందులో కొంచెం తగ్గించేసాను, ఇందులో కొంచెం వేసానండి. మనం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పీతల్ని క్లీన్ చేసి ఉంచుకున్నాం కదండి. క్లీన్ చేసిన తర్వాత ఉప్పు కారం కలుపుకొని 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలండి. కారం 1 స్పూను సాల్ట్ వేసుకుంటే చాలండి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ మన ఫ్రైలో కొంచెం ఉల్లిపాయల్లో వేసాం కదా కొంచెం సాల్ట్. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. పీతలు బాగా జ్యూసీగా రావాలంటే మనం క్యాప్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. 5 నిమిషాలకి, 2 నిమిషాలు, 3 నిమిషాలు అలాగా. దానివల్ల ఏంటంటే వేడికి కొంచెం బాగా ముగ్గుతాయండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లిన తర్వాత ఒకసారి కలుపుకుందాం అండి. ఇవి కలిపిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి ముక్కలు, మసాలా దినుసులు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత బాగా దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు, తర్వాత టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్ట్ వేసానండి. తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఉల్లిపాయలోని కొంచెం వాటర్ అంతా చేరే వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం కొబ్బరి పేస్టు వేసుకుందాం అండి. కొబ్బరి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. తర్వాత టమాటా ప్యూరీ వేద్దాం అండి. వేసిన తర్వాత కొంచెం కలుపుకుంటూ తర్వాత క్యాప్ పెట్టి ఉంచుకుందండి. ఈ మసాలాలోనే అలాగా ఉడుకుతుందండి పీతలు మొత్తం. మనం ఇంక వాటర్ అయితే వేయవసరం లేదు. క్యాప్ పట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఆ మసాలా అంతా దానికి ఫుల్గా పడుతుంది. అస్సలు వాటర్ వేయవసరం లేదండి. ఇలా సిమ్లో పెట్టుకుంటే చాలు, మనకి పీతల కర్రీ రెడీ అయిపోయినట్టండి. చూడండి, దగ్గరగా వచ్చింది జ్యూసీగా పీతల కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కొంచెం జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నచ్చుతుందని అనుకుంటున్నాను. పీతల కర్రీ రైస్కే బాగుంటుందండి ఇది. మనం కొంచెం జ్యూసీగా లేకుండా దగ్గరగా దించుకుంటే బాగుంటుంది పీతల కర్రీ. మసాలా అది బాగా పట్టింది. ఆల్మోస్ట్ అయిపోయిందండి పీతల కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఈ పీతల కర్రీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.